హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సరికొత్త విధానంలో బిల్లుల చెల్లింపులనేటివి జరుగుతాయని చెప్తున్నారనమాట. సో, అసలు ఏ విధంగా చెల్లింపులనేటివి జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా మార్చారనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే మీ యొక్క బిల్లుల చెల్లింపులనేటివి జరిగినాయా లేదా, ఎలా తెలుసుకోవాలనే విషయాలను కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే మీరు చూస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా డెవలప్ చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్ల వెబ్ పేజ్‌ని అయితే మీరిక్కడ చూస్తున్నారనమాట. సో, దీన్ని మనము 4 భాషల్లో ఆపరేట్ అయితే చేసుకోవచ్చండి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇలా 4 భాషల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చనమాట. పూర్తి వివరాలు తెలియజేస్తాను. తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి, అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి తాజా సమాచారాల కొరకు. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఒకసారి మీరిక్కడ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల వెబ్ పేజ్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి, తెలుగులో కావాలనుకుంటే మీరు తెలుగులోకైతే మార్చుకోవచ్చు. హిందీలో కావాలంటే హిందీలోకి మార్చుకోవచ్చు. అలానే ఉర్దూలోకి కావాలన్నా ఉర్దూలోకి మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్‌లో కావాలన్నా ఇంగ్లీష్‌లోకైతే మార్చుకోవచ్చనమాట. సో, ఒకసారి మీ యొక్క అప్లికేషన్ సెర్చ్ అనేది చేయండి. అప్లికేషన్ సెర్చ్ అంతకుముందు యాజ్ ఇట్ ఈస్‌గా ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నారో అలానే చెక్ చేసుకోవచ్చనమాట. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ ద్వారా అయితే సెర్చ్ చేసి ప్రెజెంట్ మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏమేం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా ఇందులోనే పొందుపరుస్తామని చెప్పడం జరిగిందనమాట. అంటే బిల్లుల చెల్లింపు, అదేవిధంగా ప్రెజెంట్ మీ యొక్క ఇంటి సర్వే అనేది ఎక్కడి వరకు జరిగి ఉంది, అదేవిధంగా బిల్లుల చెల్లింపు జరిగిందా లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రెజెంట్ ఈ యొక్క వెబ్ పేజ్ నందే అవైలబుల్‌లోకి అయితే వస్తాయని చెప్పడం జరిగిందనమాట. సో, తాజాగా చూసుకున్నట్లయితే మరొక సమాచారాన్నయితే వీపీ గౌతమ్ గారైతే తెలియజేశారండి. సో, ఆ యొక్క సమాచారం ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరిక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో, ఇక మీదట ఆధార్ నంబర్ ఆధారంగా ఇందిరమ్మ ఇండ్లకు చెల్లింపులు తీరనున్న బ్యాంకింగ్ కష్టాలని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విధానాన్ని అయితే మార్చారనేది ఒకసారి తెలియజేస్తాను, వినండి. సో, ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు విడుదల చేసేటువంటి బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఈ చెల్లింపులను ఆధార్ అనుసంధాన ప్రక్రియ అంటే ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ ద్వారా అయితే నిర్వహించనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ శుక్రవారం అయితే తెలియజేశారండి ఈ సమాచారాన్ని. నేను కొంచెం లేట్‌గా అయితే వీడియో అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాననమాట. సో, విడతల వారీగా విడుదల చేస్తున్నటువంటి బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడడంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరగడం లేదన్న ఫిర్యాదులనేటివి ఎక్కువగా రావడంతో ఈ యొక్క డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అయితే ఈ యొక్క విడుదలైతే చేస్తామని చెప్తున్నారు. విడతల వారీగా విడుదల చేసేటువంటి నిధులను. సో, కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఓకేనా? సో, ఎవరికీ తప్పులు జరగకుండా డైరెక్ట్‌గా వారి యొక్క ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి అకౌంట్‌కైతే డైరెక్ట్‌గా అమౌంట్‌లనేటివి పడడం జరుగుతుందనమాట. సో, లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్‌ల వివరాలనేటివి నమోదు చేయడంలో పొరపాట్లు, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు తప్పులు, అదేవిధంగా వినియోగం లేని అకౌంట్ నంబర్లు మొదలైన కారణాలతో ఇబ్బందులనేటివి వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికైతే ఫిర్యాదులైతే వెళ్ళాయన్నమాట. సో, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఈ కొత్త విధానాన్నయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే లింక్ చేయడం జరిగింది. ఇది చాలా రకాలుగా బెనిఫిటేనండి. ఎందుకంటే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ప్రతి స్కీమ్ గూడా డీబీటీ విధానంలో రిలీజ్ అవుతుందనమాట. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో. సో, మధ్యవర్తుల దగ్గర ఎవ్వరి దగ్గర మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ ఖాతాలకు ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్స్‌కైతే డబ్బులనేటివి జమ అయిపోతున్నాయి. సేమ్ అదే పద్ధతిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవలంబిస్తున్నట్లు ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. ఇందులో భాగంగా 9,100 మంది లబ్ధిదారులకు ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపులు చేయగా, వాటిలో 9,000 వరకు ఎటువంటి సమస్య లేకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతంగాను, సమస్యలు లేకుండా కొనసాగేలా చూడటానికి ఇకపై అన్ని చెల్లింపులను ఆధార్ ఆధారంగానే చేస్తామని చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో బిల్స్ అనేటివి పే చేస్తా ఉన్నారు కాబట్టి, ఒకసారి ట్రయల్ ప్రాజెక్ట్ కిందైతే 9,100 మందిలో 9,000 మందికైతే యాజ్ ఇట్ ఈస్‌గా అమౌంట్స్ అనేటివి పడిపోయినాయి. ఇక రిమైనింగ్ 100 మందికొచ్చేసి ఈ యొక్క డీబీటీ విధానంలో ఆధార్ లింక్డ్ పేమెంట్ సిస్టమ్ కాబట్టి, ఎవరికైతే ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్‌లో ఎవరికైతే అమౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడము, అదేవిధంగా అటువంటి అకౌంట్‌కి ఎన్‌పీసీ అనేది లింక్ లేకపోవడం, ఇలాంటి వాటికి మాత్రము హోల్డ్ అయినట్లు చెప్తున్నారనమాట. సో, కాబట్టి మీరు ఇక నుంచైనా మీ దగ్గర ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకొని గనుక ఉన్నట్లయితే, మీ యొక్క బిల్లులకు సంబంధించి ఏమైనా సమస్యలు గనుక ఉండినట్లయితే
ఒకసారి మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్ పేజ్‌లో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ జేసుకోండి. ఎందుకు అమౌంట్ పడలేదని జెప్పి అక్కడ రీజన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ కారణాన్ని ఫాలో అప్ చేసి మీరు మీ యొక్క సమస్యనైతే తీర్చుకోవచ్చు. అలానే ఇప్పుడు డీబీటీ విధానంలో అమౌంట్స్ అనేటివి విడుదల చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి, మీరేం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి, ఆధార్‌కి లింక్ అయినటువంటి అకౌంట్‌కి తప్పనిసరిగా ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా యాక్టివ్‌లో పెట్టుకుంటేనే మీ ఖాతాలకైతే డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందని చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అంతా కూడా తెలియజేస్తాను. సో, అలానే ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అలానే ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రీసెంట్‌గా డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ సంబంధించి కూడా ఒక న్యూస్ అనేది నేను చదవడం జరిగిందనమాట. ఆ న్యూస్‌ని మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. సో, రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ కొరకు. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.